చికెన్‌లో ఒకసారి వంకాయ వేసి కర్రీ చేయండి సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని, కొంచెం దాల్చిన చెక్క, మొగ్గ, అల్లము, కొంచెం వెల్లుల్లి, తర్వాత అల్లం పేస్ట్ అయినా ఏసుకోవచ్చండి. కొంచెము కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాల. గ్యాస్ మీద కడాయి పెట్టేసుకొని, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాల. ఇప్పుడైతే ముందుగా వాష్ చేసుకున్న ఒక పావు కేజీ చికెన్ అయితే యాడ్ చేసుకొని, మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకొని, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాల. ముందుగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఆ మసాలా పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న టమోటా, సన్నగా కట్ చేసుకున్న ఒక పావు కేజీ వంకాయ ముక్కల్ని అన్నీ వేసుకొని మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకొని, ఒక రెమ్మ కరివేపాకు గూడా వేసేసి మొత్తం అయితే బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకోవాల. ఇప్పుడు ఆ మూత తీసి కొంచెము కారం వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాల. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకొని పైన కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే మనకి వంకాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్